భారతీయ సినీ పరిశ్రమలో దశాబ్దాలుగా తనదైన ముద్ర వేసిన ప్రముఖ నటుడు చిరంజీవికి దేశంలోని రెండవ అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మ విభూషణ్ ప్రదానం కావటం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా విశేష ఆనందాన్ని కలిగించింది. భారత ప్రభుత్వానికి చెందిన అత్యున్నత గౌరవాలలో ఒకటైన ఈ పురస్కారాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకటించడం ద్వారా ఆయన సినీ సామాజిక సేవలకు ఇచ్చిన గొప్ప గుర్తింపుగా భావిస్తున్నారు. తెలుగు సినిమా చరిత్రలో మాస్ ఇమేజ్, అద్భుతమైన డాన్స్, శక్తివంతమైన నటనతో కోట్లాది ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించిన మెగాస్టార్ చిరంజీవి దాదాపు 4 దశాబ్దాలకు పైగా సినీ రంగంలో సేవలందించారు. 1980 నుండి 2000 వరకు తెలుగు చిత్రసీమలో ఆయన ప్రభావం అత్యంత బలంగా కనిపించింది. సాధారణ కుటుంబం నుంచి వచ్చి కఠినమైన కృషితో స్టార్డమ్ సాధించిన ఆయన ప్రయాణం భారతీయ సినిమా చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచింది. సినీ పరిశ్రమలోనే కాకుండా సామాజిక సేవల్లో కూడా ఆయన చురుకుగా పాల్గొనడం ఈ పురస్కారానికి ప్రధాన కారణంగా చెప్పబడుతోంది. చిరంజీవి అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. ఆంధ్రప్రదేశ్లో జన్మించిన ఆయన చిన్ననాటి నుంచే నటనపై ఆసక్తి పెంచుకున్నారు. నటనలో శిక్షణ పొందిన తర్వాత తెలుగు చిత్రసీమలో ప్రవేశించి తొలినాళ్లలో చిన్న చిన్న పాత్రలతో ప్రారంభించారు. కానీ క్రమంగా తన ప్రతిభతో ప్రధాన హీరోగా ఎదిగి వందలాది చిత్రాల్లో నటించారు. యాక్షన్, కామెడీ, కుటుంబ కథలు, సామాజిక సందేశాలతో కూడిన సినిమాలలో ఆయన నటన ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. 1980 కాలంలో తెలుగు సినిమా పరిశ్రమలో చిరంజీవి ఒక ట్రెండ్ సెట్ చేసిన నటుడిగా ఎదిగారు. ఆయన చేసిన డాన్స్ స్టెప్పులు, ఫైట్ సీన్లు, ప్రత్యేకమైన శైలిలో చెప్పే డైలాగులు యువతలో విపరీతమైన క్రేజ్ను సృష్టించాయి. ఆ కాలంలో విడుదలైన అనేక సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సాధించాయి. దీంతో ఆయనకు మెగాస్టార్ అనే బిరుదు వచ్చింది. ఈ బిరుదు కేవలం అభిమానుల నుంచే కాకుండా సినిమా పరిశ్రమ నుంచి కూడా అధికారికంగా గుర్తింపు పొందింది. సినీ రంగంలో విజయాలతో పాటు చిరంజీవి సామాజిక సేవలకు కూడా ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. రక్తదానం, కంటిదానం వంటి కార్యక్రమాల కోసం ఆయన ప్రారంభించిన సేవా సంస్థలు వేలాది మందికి సహాయం చేశాయి. ముఖ్యంగా ఆయన స్థాపించిన బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా అనేక మంది రోగులకు ప్రాణాధారంగా మారింది. ఈ సేవా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాయి. సినీ రంగం దాటి రాజకీయ రంగంలో కూడా చిరంజీవి తన పాత్రను చూపించారు. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. రాజకీయ ప్రయాణం కూడా ఆయనకు ఒక కొత్త అనుభవంగా మారింది. అనంతరం మళ్లీ సినిమాల్లోకి తిరిగి వచ్చి అభిమానులను అలరించారు. ఆయన తిరిగి నటించిన చిత్రాలు కూడా ప్రేక్షకుల నుండి మంచి స్పందన పొందాయి. దేశానికి అత్యున్నత సేవలు అందించిన వ్యక్తులకు ప్రదానం చేసే పురస్కారాల్లో పద్మ పురస్కారాలు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. అందులో పద్మ విభూషణ్ రెండవ అత్యున్నత గౌరవం. కళలు, సాహిత్యం, విజ్ఞానం, సామాజిక సేవ వంటి రంగాలలో విశిష్టమైన సేవలు చేసిన వారికి ఈ పురస్కారం ఇవ్వబడుతుంది. చిరంజీవి వంటి ప్రముఖ నటుడికి ఈ గౌరవం లభించడం తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణంగా మారింది. పద్మ విభూషణ్ ప్రకటించిన వెంటనే దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా వేదికలపై కూడా ఆయన అభిమానులు భారీగా స్పందించారు. చిరంజీవి చేసిన కృషి, ఆయన ప్రభావం గురించి అనేక మంది ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. ఈ గౌరవం తెలుగు సినిమా ప్రతిష్టను మరింత పెంచిందని పలువురు అభిప్రాయపడ్డారు. తెలుగు సినిమా ప్రపంచంలో చిరంజీవి ఒక ప్రేరణాత్మక వ్యక్తిగా నిలిచారు. సాధారణ స్థాయి నుంచి ప్రారంభించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందే స్థాయికి ఎదగడం అనేక మందికి స్ఫూర్తిదాయకం. యువ నటులు ఆయనను ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఆయన నటన, క్రమశిక్షణ, ప్రేక్షకులపై చూపే ప్రేమ తదితర అంశాలు ఆయనను ప్రత్యేకంగా నిలబెట్టాయి. పద్మ విభూషణ్ అందుకోవడం ద్వారా చిరంజీవి సినీ ప్రయాణానికి మరో గొప్ప మైలురాయి చేరింది. ఆయన చేసిన సినిమాలు, సామాజిక సేవలు, ప్రజలతో ఉన్న అనుబంధం ఇవన్నీ కలిసి ఈ గౌరవాన్ని ఆయనకు అందించాయి. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు ప్రత్యేకంగా సంబరాలు జరుపుకున్నారు. థియేటర్ల వద్ద, అభిమాన సంఘాల వద్ద వేడుకలు నిర్వహించారు. సినీ ప్రపంచంలో చిరంజీవి ప్రభావం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. కొత్త తరం దర్శకులు, నటులు కూడా ఆయనను గౌరవంగా చూస్తున్నారు. తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్న ఈ సమయంలో చిరంజీవి వంటి మహానటుడికి పద్మ విభూషణ్ లభించడం భారతీయ సినీ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచింది. ఈ పురస్కారం కేవలం ఒక వ్యక్తికి ఇచ్చిన గౌరవం మాత్రమే కాదు, తెలుగు సినిమా కళాకారుల కృషికి కూడా ఒక గుర్తింపుగా భావిస్తున్నారు. చిరంజీవి సాధించిన ఈ ఘనత భవిష్యత్తులో కూడా మరెందరో కళాకారులను ప్రేరేపించేలా ఉంటుంది.